బీఆర్ఎస్ లో ఏం జరగబోతోంది? కవిత విషయంలో అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఈ సంక్షోభం నుంచి పార్టీని కేసీఆర్ ఎలా గట్టెక్కిస్తారని బీఆర్ఎస్ నేతలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే 1-2 రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముందని అంటున్నారు. మరోవైపు కవిత సంచలన వ్యాఖ్యలు చేసి వారం గడుస్తున్నా కేసీఆర్ ఇంతవరకు ఆమెతో మాట్లాడలేదు. కేవలం తన వైపు నుంచి 2 దూతలను మాత్రం పంపించారు. అయితే ఆ 2 దూతలు కూడా ఎవరి మనుషులో అందరికీ తెలుసునంటూ కవిత వ్యాఖ్యానించారు. మరోవైపు కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఒక వర్గం అంటుండగా, మరో వర్గం కేసీఆర్ అంత కఠిన నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకోరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కవిత అంశం విపక్షాలకు ఒక ఆయుధంగా మారిందని బీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. తన కుటుంబాన్నే మేనేజ్ చేసుకోలేని కేసీఆర్ రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మున్ముందు సరిగ్గా ఇటువంటి సూటిపోటి విమర్శలే అటు పార్టీకి ఇటు కేసీఆర్ కుటుంబానికి ఎదురవుతాయని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కవిత వ్యవహారంతో కొద్ది రోజులుగా ఇరకాటంలో పడ్డ బీఆర్ఎస్ మీడియాతో ఇష్టాగోష్ఠిలో కవిత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఒక భయంకరమైన నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్లిపోయింది. కవిత చేసిన వ్యాఖ్యలపై ఏ ఒక్క నేత కూడా నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. ఇన్ని రోజులు పార్టీలోని అంతర్గత విషయాలు బయటకు వస్తే విపక్షాలు, మీడియా తెలంగాణ ద్రోహులపై నెట్టేసే నాయకత్వానికి ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అంతర్గతంగా కూర్చొని చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకునే పరిస్థితి లేకుండా పోయింది.